నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సూపర్ ఏఐ అకాడమీ బిజినెస్ ఎలా చేయాలి, టెక్నాలజీ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వాళ్ళకి ఏ విధంగా స్కిల్స్ నేర్పించాలి, ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేపట్టింది. 21 days ప్రోగ్రామ్. దాని పేరే తెలుగు ఏఐ బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్లో అంటే ఏఐ గురించి పూర్తిగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి రంగానికి సంబంధించి దాంట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవాలి, దాంతో ఎట్లా బిజినెస్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళు బిజినెస్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంటు. ఎందుకంటే బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఓన్గా మనీ కూడా ఎర్న్ చేసేస్తున్నారు. సో అట్లా సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వర్తించినటువంటి స్టూడెంట్స్ అంటే అక్కడ నిఖిల్ గుండా గారి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, శ్రీనివాస్ గోకుల నా పేరు. ఓకే, శ్రీనివాస్ గోకుల గారు, ఈ 21 days తెలుగు ఏఐ బూట్ క్యాంపు ఎట్లా జరిగింది? నిఖిల్ గుండా గారి ఆధ్వర్యంలో మీరు ఏమేమి నేర్చుకున్నారు? చాలా అద్భుతం అండి. నిఖిల్ గుండా గారు అంటే ఈ రెఫరెన్స్ నాకు యాక్చువల్గా మా వైఫ్ యూట్యూబ్ చూస్తుంటే కవిత గారు, ఆవిడ తన అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న ఈ ఈ ఏఐ స్కిల్స్ అంటే ఏఐ కోర్స్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఎర్నింగ్ చేస్తున్నా అనేది మా వైఫ్కి నచ్చింది. అంటే ఇంట్లో ఉంటూ ఏదైనా చేయొచ్చు, అరే బాగుంది అని చెప్పేసి నన్ను అడిగింది, ఏమండి నేను చేస్తా అని. అంటే తప్పకుండా అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేసిన మా వైఫ్ని. సో తను ఎన్రోల్ అయిన తర్వాత నేను పక్కలో ఉండి వింటుండేవాడిని ఆ క్లాస్ని. అంటే ఇది చాలా ఏఐ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందని నాకు అర్థమైంది. తర్వాత ఆమె స్లోగా ఆమె సైడ్ అయిపోయేసి ఆమె ప్లేస్లో నన్ను ఎన్రోల్, నా పేరుని ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్లు. సో చేసిన 21 days అంటే మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్లు ఉండే. మన టైంకి అనుకూలంగా నేను మార్నింగ్ అవర్స్లో తీసుకుంటుండే. నేను మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 6 to 7:30 ఉంటుంది, ఈవినింగ్ 7 to 8:30 ఉంటుంది. సో కన్వీనియంట్ బట్టి ఏదైనా మనం తీసుకోవచ్చు, మనం ఎంచుకోవచ్చు అన్నట్లు. ఓకే. సో ఇప్పుడు దానివల్ల నాకు నేను చేసే జాబ్, నేను స్టాఫింగ్ కంపెనీలో ఆఫీస్ మేనేజర్ నేను. సో నాకు చాలా హెల్ప్ అవుతుంది నా జాబ్ ప్రొఫెషన్లో. అంటే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా ఆ రకంగా ఒక 100 స్కిల్స్ మనకు అప్డేట్ చేస్తారు, వాళ్ళు నేర్పిస్తారు. అందులో నాకు ఒక హాబీ ఉండే అన్నట్లు, మూవీలలో పాటలు అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం బాగా ఇష్టం. సో ఇప్పుడు పాటలు నేను చేస్తున్నాను. అంటే రీసెంట్గా కూడా నేను ఒక యూట్యూబ్లో చూస్తున్నా, ఒక పెద్ద దర్శకులు, ఆయన పేరు చెప్పాలో తెలియదు కానీ పెద్ద దర్శకులు ఒక యాంకర్ గారు అడుగుతుంది ఎంతసేపు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది పాట అని. అంటే ఒక ట్రాక్ చేయడానికి లిరికల్ కానీ ఆయన మ్యూజిక్ చేసి కొంత ట్రాక్ రావడానికి ఒక 1 month పడుతుందంట. అట్లాంటిది నిమిషాల్లో వచ్చేస్తుంది పాట. అవునా? చాలా అద్భుతంగా వస్తున్నాయి పాటలు కూడా. అంటే మీరు ఏఐని ఉపయోగించి ఎట్లా పాటను తయారు చేశారు? అంటే ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఉంది కదా. అవును. అంటే మనకి ఇచ్చిన వీళ్ళ స్కిల్స్లలో భాగంగానే మనకు అంతకుముందు చాట్ జీపీటీ ఉందని చాలా మంది తెలుసు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలని చాలా మంది తెలియదు. ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు చాట్ జీపీటీని. అది అర్థమై చాట్ జీపీటీలో లిరిక్ తీసుకుంటాం, దాంట్లోనే మ్యూజిక్ స్టైల్ అంటే దాన్నే ఇప్పుడు ఒక లయ పాట ఎట్లా రావాలని మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా చేస్తాడో. ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉంది సార్, చాట్ జీపీటీని ఉపయోగించి ఆలోచన ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆలోచన అంటే ప్రాంప్టే అంతే. అంటే మీకు ఎలాంటి పాట కావాలని చెప్పి మీరు అక్కడ అడుగుతారు ఒకసారి. అంటే ఇప్పుడు మనం సందర్భంలో తీసుకునే ఆ పాట లిరిక్ని బట్టి ఈ చాట్ జీపీటీ క్రియేట్ చేసిస్తాం మనకు ప్రాంప్ట్ని. ఏది సాహిత్యం కూడా ఇచ్చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పల్లెటూరు సాహిత్యం, ఒక లిరికల్ ఒక పాటను తీసుకున్నాం, ఆ పల్లెటూరుకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలో చాట్ జీపీటీ లిరిక్ ఇస్తుంది. అంటే కొంత అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి మీరు క్రియేట్ చేసింది చెప్పండి ఒకసారి, ఎలాంటి సందర్భాన్ని. ఉదాహరణకి ఇప్పుడు మీకు నేను మీరు చూస్తే కనుక నేను సొంతంగా చేసిన పాటలు ఉన్నాయి. అంటే నిఖిల్ గారు కూడా అంటున్నారు ఎంతో బాగున్నాయి సార్, ఒకసారి అక్కడ ఇది చూడండి, ఇది నేనే చేసిన విత్ వీడియోతో సహా. ఓకే. సో దీన్ని అంటే మనం సాహిత్యం కొద్దిగా ఐడియా ఉంది నాకు, రాగాలు ఏవని, ఆనంద భైరవి రాగం అని. అది చాలా బాగా వెళ్తుంది యూట్యూబ్లో ఇప్పుడు. దేవుడి పాట శ్రీనివాస్ గోకుల గానాల వాయిస్ కూడా ఆర్టిఫిషియల్. ఆ పాట తగ్గట్టుగా ఇస్తే అంటే కొంచెం నాకు అంటే మనకు కూడా కొంత ఐడియా ఉంటే నాకు ఏ పాటకి ఏ గాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఈ సింగర్ కూడా ఏ సింగర్ 100% ఏ సింగరే.
ఇప్పుడు మన దేశంలో ఎంతమంది సింగర్లు ఉన్నారో అసలు వాళ్ళకి ఏమాత్రం సరిపోలకుండా ఒక కొత్త వాయిస్. చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ పాట వింటే ఏడుపు వస్తుంది, అంత బాగుంటుంది ఆ పాట. చూడండి ఎంత బాగుందో పాట. ఏ ద్వారా అసలు నాకు ఎలాంటి పాట కావాలని చెప్పి ఆయన అడగటం, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వటం, ఆ పాటని ఎట్లా పాడాలో కూడా అవును ఏ చేసి చాలా అద్భుతం. ఒక మంచి వాయిస్ చూడండి ఎంత బాగుంది వాయిస్. అదే చాలా మంది ఇప్పుడు ఒక 15 నుంచి 20 రోజులు, నెల రోజులు పట్టే ఒక పాట సూపర్, కావాలంటే నిమిషాల్లో మనం తీసుకుంటున్నాం పాటని. సో నాకు ఈ పాటలు హాబీ ఉండే కాబట్టి ఇప్పుడు ఈ స్కిల్ ఉండబట్టే యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టగలిగిన. అవును. సో శ్రీనివాస్ గోకుల గానాలయార్ అని భక్తి ఛానల్, చాలా అద్భుతంగా వస్తున్నాయి, చాలా బాగుంది. అంటే నాకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, అంటే యాక్చువల్గా మీరు మీ కెరీర్ కోసం మీరు ఇప్పుడు ఏదైతే మేనేజర్గా చేస్తా ఉన్నారో దానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో మీరు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ మీకు చిన్నప్పటి నుంచి ఉన్న హాబీని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది నిజంగా. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రకంగా హెల్ప్ తీసుకోవచ్చు. ఐడియా రావాలి అంటే ఏదైనా పర్పస్ అంటారు చూడండి, కారణం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆ కారణం నీ మైండ్లో వస్తే అన్నీ జరిగిపోతాయి. ఏ వల్ల నిజంగా చాట్ జీపీటీలోనే ఎన్నో ఉన్నాయి, అసలు ఎన్నైనా వాడుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఈ క్లాసులు జరుగుతాయి కదండి, క్లాసులు జరిగినప్పుడు ఈ 21 days క్లాసెస్లో ఏదైనా డౌట్ అడిగితే వెంటనే, అంటే ఇప్పుడు చాలా రంగాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు, ఒకరికి సంబంధం ఉండదు, కానీ వాళ్ళకి తగ్గట్టుగా చెప్తా ఉంటారా క్లాసుల్లో? చెప్తారు. అంటే ఇప్పుడు 100 స్కిల్స్ అన్నప్పుడు ఒక బిజినెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఒక ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది, ఒక మార్కెటింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఒక లెక్చరర్కి హెల్ప్ అవుతుంది, ఒక టీచర్కి హెల్ప్ అవుతుంది. ఏ రంగా వాళ్ళకైనా హెల్ప్ అయ్యే టూల్స్ వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తాను, అప్స్కిల్ చేస్తాను నాకు. సో అట్లా నాకు అన్నీ నేర్చుకుంటాను. ఇప్పుడు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఆ లైన్లో మనం అప్గ్రేడ్ అయితే బాగుంటుంది నా ఒపీనియన్. ఫైనల్గా 21 days నేర్చుకోకముందు, 21 days కంటే ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీ మిసెస్ జాయిన్ అయ్యారన్నారు కదా, అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు గమనించినటువంటి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అంటే మీలో మీకు? ఎస్ డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది, మన దగ్గర ఒక నైపుణ్యత ఉన్నప్పుడు, ఒక స్కిల్ ఉన్నప్పుడు. చదువుకునడం వేరు, స్కిల్స్ వేరు, చదువు వేరు. నైపుణ్యం ఉన్నప్పుడు నీకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఎట్లయినా బతుకుతా అని. నీకు అనుభవం ఉందనుకో, నేను ఏడవడేసిన బతుకుతారా భయ అంటమ్మా, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది ఈ మనకు నిఖిల్ గుండా గారు రియల్గా ఆయన దట్టు తెలుగులోనే చెప్తారు, ఆయన చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన తెలుగు పేరులోనే ఉంది తెలుగు. చాలా మంది టెక్నాలజీ అంటే ఇంగ్లీష్ అనేమో, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు మేనేజర్లు చేసిన వాళ్ళకి అర్థమైద్దేమో అనుకుంటారు. కానీ నిఖిల్ గుండా గారు తెలుగుని జొప్పించి మరి అందరికి సరళంగా అర్థమయ్యి చెప్తున్నారు. ఇప్పుడు ఏఐ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి జాబ్ లో కూడా, ప్రతి చోట చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు రావాల్సిందే, లైఫ్ లో పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏఐ అనేది. ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు అంతా చాలా మంది, అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇది చాలా మంది తెలియాలని కూడా చెప్తున్నా. పిల్లలు ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు స్కిల్స్ లేకపోవడం వల్ల కేవలం గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు, నేను అన్ఎంప్లాయీని, నాకు జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు. గవర్నమెంట్ ఏంది ఇచ్చేది జాబు? స్కిల్ ఉంటే నీ ఎంబడి పడతారు జాబ్ లిస్ట్ వాళ్ళు. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ ఏ రూపంగా ఎన్నో ఉన్నాయి. రియల్గా చెప్తున్నా, వీళ్ళంతా తక్కువ, అసలు ఎంత నామినల్ ఫీజు అది. బయట వెళ్తే ఎంత 40,000 పైన. మంచి అవకాశం తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇదైపోయింది, అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ తెలుగులో నేర్పిస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి క్యాంపు, మంచిగా మనల్ని మనం మార్చుకోవడానికి, పరిణితి చెందడానికి ఒక గొప్ప క్యాంపు. సో డెఫినెట్గా మీరు నేర్చుకున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మీ హాబీలు కూడా, మీ ఆకాంక్షలు కూడా ఇందులో నెరవేర్చుకుంటున్నారు. సో ఇట్లాగే మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.